మరనాత. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ దినము దేవుడు మనకిచ్చుచున్న ఆయన వాగ్దానము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనము. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. దేవుని ప్రియ సహోదరులారా, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదనని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. దేవుని ప్రియ సహోదరులారా, నాకు మొరపెట్టుము అని చెప్పిన దేవుడు మన మొర్ర వినకుండుట అసాధ్యము. గనుక మనము నా నామము పేరిట మీరు నన్ను ఏమడిగినను చేతునని దేవుడు వాగ్దానము చేసి ఉన్నారు. ఆ వాగ్దానమును మనము చేతపట్టుకొని, ప్రభువా ప్రార్థించమన్నావు కదా, అడగమన్నావు కదా నాయనా, నీ నామములో అడుగుచూ ఉన్నాను ప్రభువా, నాకు సహాయము చేయండి. ఈ శ్రమలో ఇక్కడ మీరు చెప్పుచున్నారు, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదనని. ఈ శ్రమలో మీరు నాకు తోడై ఉండండి ప్రభువా, నన్ను విడిపించండి నాయనా. ఈ శ్రమ వలన నేను అణచబడి ఉన్నాను ప్రభువా, ఈ శ్రమ నుండి నన్ను విడిపించి గొప్ప చేయండి అని మనము దేవునిని అడిగిన ఎడల, మొరపెట్టిన ఎడల దేవుడు మనకు మేలు చేస్తారు. దేవుడు మనకు సహాయము చేస్తారు. దేవుడు మన చేయి పట్టుకొని విడిచిపెట్టరు ప్రియులారా. దేవుడు మన చేయి పట్టుకొని మనను లేవనెత్తి మనకు సేద తీర్చువారై ఉన్నారు. మనమైతే దేవుని విడిచి మనుష్యులను ఆశ్రయించి, లోకమును ఆశ్రయించి దేవునికి బాధ కలిగించు వారముగా ఉంటాము. ఇదేమిటి బైబిల్లో నేను చెప్పుచున్నాను కదా, నాకు మొరపెట్టండి అని. దేవుని కంటే బలమైన వారు, దేవుని కంటే గొప్ప కార్యాలు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసేవారు ఈ లోకములో మనుషులు ఎవ్వరూ లేరు. దేవుడు ఒక్కడే అద్భుతము చేయగలరు. ఎట్టి కార్యములోనైనా, ఎట్టి శ్రమలోనైనా, ఎట్టి వ్యాధిలోనైనా, ఎట్టి ఇబ్బందిలో మనము ఉన్నప్పటికీ కేవలము మనకు సహాయము చేయగలిగినటువంటి వారెవరైనా నమ్మకమైన వారు ఉన్నారు అంటే అది దేవుడు ఒక్కడే ప్రియులారా. ఆ దేవుడే మనతో చెప్పుచున్నారు, నాకు మొర్రపెట్టుము అని. మనము దేవునికి మొర్రపెట్టు వారముగా ఉండాలి. విసుగక నిత్యము ప్రార్థన చేయండి అన్నారు. శిష్యులతో ప్రభు అంటున్నారు, ఎడతెగక ప్రార్థన చేయుడి, శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడి. మనము లోకములో మనుష్యులతో మాట్లాడుతూనే ఉంటాం, స్నేహితులతో మాట్లాడుతూనే ఉంటాం, ఇంటిలో మాట్లాడుతూనే ఉంటాం. మన మాటల్లో మనము ప్రభువుతో మాట్లాడాలి ప్రియులారా. మనము దేవునితో మాట్లాడిన వారమైతే అది మనకు మేలు, మనకు ప్రయోజనకరము, మనకు ఉపయోగకరము. దేవుడు మన మాటలు వింటారు. మెల్లగా మనము దేవునితో మాట్లాడుతూ ఉన్నట్లయితే, ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా, మనము ఎలా ఉన్నప్పటికీ కూడా, మీరు ఇప్పుడే మాట్లాడండి, అప్పుడే మాట్లాడండి అని ఎక్కడా ప్రభువు చెప్పటం లేదు. ఎప్పుడు మాట్లాడినా ఆలకించే దేవుడు మన దేవుడు. మనం మనుషులతో కొద్ది ఎక్కువగా మాట్లాడినప్పుడు వారు విసుక్కుంటారు. వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు ఏంటని వారు ఇసుక్కుని నిర్లక్ష్యము చేస్తూ ఉంటారు. కానీ దేవుడు మనం ఎంత మాట్లాడినా కూడా వినేవారై ఉన్నారు. ఎడతెగక ప్రార్థన చేయండి అంటే మన ప్రార్థన ఎడతెగక దేవుడు వింటారు అని అర్థము. గనుక దేవుని ప్రియ సహోదరులారా, మనము దేవునికి మొరపెట్టు వారముగా ఉంటే దేవుడు మనకు తోడై ఉంటారు. దేవుడు మనలను ప్రతి విధమైనటువంటి వ్యతిరేకతల నుండి విడిపిస్తారు. మొదటిగా మనలను విడిపించుట కొరకే ప్రభువు ఈ లోకములోనికి వచ్చారు. పాపము నుండి విడిపించటానికి, శ్రమల నుండి విడిపించటానికి, రెండవ మరణము నుండి విడిపించటానికి, సాతాను నుండి మనలను విడిపించటానికి ప్రభువు ఈ లోకములోనికి వచ్చారు. ఈ తేలికపాటి శ్రమల నుండి విడిపించటానికి ప్రభువుకి ఏమాత్రము చెప్పండి. గనుక మనము దేవునికే మొర్రపెట్టాలి. వేరెవ్వరికి మొర్రపెట్టినా ఎంత మాత్రము ఉపయోగము లేదు 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 ప్రియులారా. దేవునికి మొరపెట్టండి. విశ్వాసముతో మాటిచ్చిన దేవా, నీకు మొరపెడుతున్నానని ఈ వాగ్దానమును మనము చేతపట్టుకొని, నాకు మొరపెట్టుమని నీవు సెలవిచ్చావు కదా, మీ నామములో నేను మొరపెడుతున్నాను నాయన, నా ప్రార్థన ఆలకించి నాకు సహాయమునిచ్చి నన్ను విడిపించండి ప్రభువా అని మనము దేవుని పాదముల యొద్ద కూర్చున్నట్లయితే గనుక
దేవుడు మనల్ని విడిపిస్తారు. నీ మనస్సులో, నా మనస్సులో, మన మనస్సులో మనం ఏదైతే అనుకుని ప్రభువును అడుగుచూ ఉన్నామో అది దేవునికి తెలుసు గనుక దేవుడు మనకు సహాయం చేస్తారు, నెమ్మది ఇస్తారు, సమాధానం ఇస్తారు, ఆరోగ్యమునిస్తారు, క్షేమాన్ని మనకు ప్రభువిస్తారు గనుక ఈ వాగ్దానము దేవుడు మన పట్ల నెరవేర్చి ఆయన మహిమలోనికి మనలను చేర్చి ఆయనతో నిత్య నివాసం మనము చేసే కృప ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమెన్. మరణాత.